ఒక నెల కింద వెంకటరమణారెడ్డిని తీసుకుపోయి కర్నూలులో 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత గాయాలు మానక ముందే, తెలంగాణ ముచ్చట మర్చిపోక ముందే మళ్ళా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళు ఇక్కడికి మళ్ళొచ్చి అంతకుముందేమో కర్నూలుకు తీసుకుపోయినరు. ఇప్పుడు కర్నూలు కాదు, ఇక డైరెక్ట్ 3rd డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎన్కౌంటర్. ఆ విజయనగరం తీసుకుపోయి మరి ఎవరితో సంబంధాలు అంటగట్టి ఏం చేద్దరో తెలియదు. కానీ ఇవాళకి ఇప్పుడు ఆయన మొన్న తీసుకుపోనిసి ఇవాళకి 3 వద్దులు అవుతుండే వెంకటరమణారెడ్డి బరాబర్ తీసుకుపోయి ఆయన కథం పట్టించే ప్లాన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు బాంబులు పెడుతురో, తుపాకులు పెడుతురో, ఏం పెడుతురో, ఎవరు ఏ డైరీలో ఏ పేరు దొరికింది అందరో ఏమో, ఇదంతా వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు అనేట ఆయనకు. దాన్ని ఇక్కడ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా అందరూ దాంతోపాటు మేమందరం పోయి కూడా దాన్ని అడ్డుకొని పోతే మా ఊళ్ళో సెల్ ఫోన్ల కాడికెళ్ళి గుంజుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆయన కూడా చాలా పెద్ద పేరున్నదట, అక్కడ చాలా జర యాక్టివ్గా బాగా తిరుగుతారట. గవర్నమెంట్ ఏం చెప్తా పనిచేసే పేరు ఆయనకు కూడా ఉన్నదట. కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అట ఆయన. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర పోలీసు వాళ్ళకు చంద్రబాబు నాయుడుకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోయబుల్లా ఖాన్ వారసులు. ఇక్కడ మేము నిలబడ్డది అమరుల స్తూపం ముంగట. మీ దగ్గర ఎవరు మీ ప్రాంతం గురించి ఎవరు కొట్లాడారో మాకు ఎరకలే, కానీ ఇక్కడ ప్రాణాలు ఈ ప్రాంత ఆత్మగౌరవం కాపాడేటందుకు ఇట్లా ఉట్టిగా ఇట్లా ఇంకొక రోజు బతికినట్టు ఇట్లా తీసి అవతల వారేసే భూమిలో మేము ఇక్కడ పుట్టినాము. ఇప్పటికీ మేము ఆ త్యాగాలు చేసడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఈ నేల తల్లి, తెలంగాణ నేల తల్లి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం గురించి ఏ స్థాయికైనా ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఒక ప్రచారం, గమ్మత్ ప్రచారం ఏం తీసుకుపోతుండే జనం లోపట అంటే ఆయననే హైదరాబాద్ కనిపెట్టినట్టు. ఆయన మొన్న ఆయన కుటుంబంలో ఆయన కోడలు అనుకుంటా ఆ పిల్ల చెప్తుంది హైదరాబాద్ కట్టిన ఆయన చంద్రబాబు నాయుడు మీకు ఎరికే కదా అని చెప్తున్నది వారు ఆడోళ్ళతోటి. అంటే ఈ రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రం ఆయన చెప్తారు కదా, రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తెలంగాణకు 3 పక్కల సముద్రం ఉన్నదని. ఈ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను కనిపెట్టిండు, తెలంగాణను కనిపెట్టిండు. ఈడున్న అసెంబ్లీని ఆయన్నే కట్టిండు, కాకపోతే ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, చార్మినార్ ఆయన్నే కట్టిండు, గోల్కొండ ఆయన్నే కట్టిండు, మా గాంధీ హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, ఏది మన ఇది అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఆయన్నే కట్టిండు, హైకోర్టు ఆయన్నే కట్టిండు, గండిపేట ఆయన్నే కట్టిండు. ఇప్పుడు ఎవరు రేపు పొద్దుగాల చరిత్ర రాసే రేవంత్ రెడ్డి పక్కకు పెడతారు. సముద్రం అంటే సముద్రం వెనకటి ఉండే నచ్చినప్పుడు అన్నట్టుగా ఈ చరిత్ర మొత్తం ఇది పెట్టుకొని నేను ఏమనుకుంటుంటే హైదరాబాద్ అంటే అయ్యా జాగీర్ అన్నట్టుగా కొంతమంది ఆంధ్రోళ్ళు మాట్లాడుతున్నారు. మీ అయ్యా జాగీర్ అంటే మా అయ్యా జాగీర్, మా తాతల జాగీర్, ముత్తాతల జాగీర్ హైదరాబాద్. చంద్రబాబు అయ్యా జాగీర్ కాదు తెలంగాణ, చంద్రబాబు తాతల జాగీర్ కాదు తెలంగాణ. మీరు వీడికి వచ్చి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదనుడు కాదు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు, మీరు తిన్నింటి వాసాలు తలగబెడుతున్నారు. మీరు ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబే ముఖ్యమంత్రి ఉన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏదో పక్క పోలీస్ స్టేషన్కు పోయినట్టుగా ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి కనీసం కానూన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎవరికి చెప్పకుండా వచ్చి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందని కూడా సోయి లేకుండా వచ్చి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అంటారు, అది వచ్చేది సరూనగర్ పోలీస్ స్టేషన్. అంటే వాళ్ళకి చూడండి, అంటే వాళ్ళకి ఎంత ఎవరు అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేం, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈయన వింటున్నాడు. జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి ఆయన అనుకుంటలేడు. ఇడున్నారు రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పంపిస్తేనే అయిండు చంద్రబాబు అపాయింటెడ్ ముఖ్యమంత్రి లెక్క ఆయన అనుకుంటా ఉన్నాడు. మేము చంద్రబాబు నాయుడు నువ్వు కిచ్చి కయ్యం పెట్టుకుంటున్నావు, నువ్వు గోకినావు అనుకో, మేము ఉల్టా మీ మీద పడతాం. పుండు మీద కారం పోసినట్టు చేయకూరు. మీరు ఆల్రెడీ తెలంగాణ గాయపడి ఉన్నది, ఇంకా మీ ఆధిపత్యాన్ని ఇక్కడ సహించే పరిస్థితి లేదు. రేపు అవసరమైతే మీ బిజినెస్ ఇక్కడ హెరిటేజ్ ఉన్నది కదా, నువ్వు ఎట్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డైరీ అప్పుడు ఉన్నదాన్ని నాశనం పట్టించి ఇలా కొన్ని వేల కోట్లకు పడిగెత్తినావో, ప్రభుత్వ సంస్థలను ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను మొత్తం సర్వనాశనం నువ్వు ఎట్లయితే చేసినావో, రేపు మేము కూడా ఇక్కడికి వెళ్ళి కాలిస్తాం. నీ హెరిటేజ్ ఎక్కడ ఏ ఊరిలో నువ్వు ఇక్కడికి వెళ్ళి మా జర్నలిస్టులను తీసుకొని పోయి అక్కడ 3rd డిగ్రీ టార్చరు, ఎన్కౌంటర్లు, దొంగ కేసులు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారాలు నీకున్న మీడియాతోటి ఇవన్నీ చేసినావు అనుకో, నీ ప్రోడక్ట్స్ తెలంగాణలో మేము బంద్ చేపించే పరిస్థితి మాకు కూడా వస్తుంది. మేము మీ దగ్గరకు వచ్చి బతుకుతలేం, మీరు మా దగ్గరకు వచ్చి బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోరి ఆంధ్రోళ్ళు మొత్తం క్లియర్గా చెప్తున్నాం. ఆంధ్ర దోపిడీదారులకు చెప్తున్నా, ముఖ్యంగా నేను ఆంధ్ర సామాన్య జనం కాదు చెప్పేది. మీరు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, మేము ఆడికి రాలేదు. మీకు ఈ వాతావరణం ఇష్టమైంది, మీరు ఇక్కడ వచ్చి దోపిడీ చేసుకున్నారు మొత్తం.
ఆయన మాట్లాడితే హైదరాబాద్ నేనే, బిల్ క్లింటన్ నా చేపట్టే వచ్చిండు, ఏదో బిల్ క్లింటన్ ఈయన ఇద్దరు కలిసి చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారు, లండన్లో చదువుకునే టైంలో గోళీలు ఆడుకున్నట్టు ముచ్చట చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ పెద్ద పేక్ చంద్ హైదరాబాద్లో సామెత ఉంటుంది, అరే క్యా పేకు నిక్లా భయ్ అని. ఈ చంద్రబాబు నాయుడు అంటాడు అరే క్యా పేకువే భయ్, ఖతర్నాక్ పేక్ తాయినో అని. ఆ పేకుడు అంటే గాలి మాటలు. పేక్ బాబు దగ్గర ఇంకో ఫేక్ బాబు ఇక్కడ ఉన్నాడు. అసలు బాబు ఆడుంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ నాయుడు అంటే అని ఇక్కడ ఉన్నాడు. రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడితే చేతులు నరికిరు ఇక్కడ జర్నలిస్ట్ సోయబుల్లా ఖాన్ చేతులు నరికిరు. ఇవాళ మేము కూడా తెలంగాణ జర్నలిస్టులుగా బరాబర్ చేతులు కాదు ప్రాణాలైనా పోయేటందుకైనా కానీ మీరు ఏం చేస్తారో ఇప్పుడు నాకు తెలియదు. ఇంట్లో ఒక సాజిష్ నడుస్తున్నదట, ఎవరెవరు ఆడికి వచ్చిండ్రు, వీళ్ళ మీద ఎన్ఐఏ కేసులు పెడదామా, మోడీతో మాట్లాడదామా, అమిత్ షాతో మాట్లాడదామా. అరే నాయనా, ఇప్పుడు మాకు పాఠాలు నేర్పకుండ్రి, ఉద్యమాలు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి, తిరుగుబాటు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి. ప్రశ్నించే తత్వాన్ని ఈ గడ్డలో ఉన్నది. అది మీరు ఏం చేసినా న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోరు తెలంగాణలో, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నువ్వు ఒక యాక్షన్ చేస్తే డబల్ అవుతుంది. నువ్వు అక్కడ తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఇక్కడ నీవోడు ఏజెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి నువ్వు థర్డ్ డిగ్రీ చేస్తే ఆగుతుంది అనుకోలే, ఆగుతుందని నువ్వు అనుకున్నవచ్చు కానీ ఆగలే, మేము పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎన్కౌంటర్ అంటే ఇంకా తిరగబడతాం. రేపు నిజంగా పోయి ఎవరన్నా నువ్వు ఎన్కౌంటర్ చేసినా ఊకోదు, గడ్డ ఊకోదు, కానీ తిరగబడుతుంది. తిరగబడి కూడా మామూలుగా తిరగబడదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా హింసా సైడ్ పోలేదు, మాది హింసావాదం కూడా కాదు. కానీ నేను రాజకీయంగా మాత్రం బరాబర్ ఎవరెవరైతే ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణకు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మా జనాలను దొంగ కేసులు పెట్టించి, జర్నలిస్టులైనా ఎవరినైనా దొంగ కేసులు పెట్టించి ఆ కేసులు ఫ్యాబ్రికేట్ చేసి పెడితే మేము మాత్రం ఇక్కడ తిరగబడతాం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. యువకులు చాలా మంది కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి నాకు 2 రోజులకెళ్ళి, అన్నా ఇంకా ఇంత ఘోరంగా జరుగుతున్నదా ఇక్కడ అని. ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోరు, మేమందరం మీతో తయారున్నాం, సిద్ధం ఉన్నామని. మీరు ఇట్లనే చేస్తే మిమ్మల్ని మీ తాబేదారులను తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. మొన్న చెప్పినాం ఇక్కడ మీరు హైదరాబాద్లో మీ ఇళ్ళ కాడకు వచ్చి పెండలు చెప్పులు మీ కార్ల మీద పడితే భారతదేశం మొత్తం న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకు చంద్రబాబు నాయుడు, మీకు చెప్పేది విజ్ఞప్తి చేస్తున్నా. నీకు నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే మాకు కేసులు కొత్త కాదు, మేము బరాబర్ పోతాం. కానీ నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే దేశం మొత్తం పోతుంది. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరుగుతున్నాడని ఆంధ్ర జనం కూడా చెప్తున్నా ఏంటంటే, ఆయనే సంవత్సరానికి 100 రోజులు ఇక్కడనే ఉంటున్నాడు. వారానికి 2 రోజులు శుక్రవారం రాత్రి ఇక్కడ 100 రోజులు ఆయన ఆడ పని చేసుకోవాలి. ఈయన అంత మొగోడు హైదరాబాద్ను తీర్చిద్ద మొగోడు అయితే మరి నీ మొగతనం ఏడపోయిందా? ఇప్పుడు చూపి అమరావతిలో 12 ఏళ్ళు అయింది. అంతకుముందు క్యాపిటల్ ఉన్నప్పుడు మీరు కర్నూలులో టెంట్లలో పెట్టుకున్నారు. ఇప్పటి పరిస్థితి మీ క్యాపిటల్ ఏంది? కిరాయి ఇండ్లు, కిరాయి కొంపలు. నేను జనం అక్కడ జనం కూడా ట్యాక్సీలు కడుతున్నారు కదా, వాళ్ళ మీద పడుర్రి, మా బోటుల మీద పడకూరి. మీరు హైదరాబాద్ అంటేనే పర్ల్ సిటీ, జమ్స్ సిటీ. ఇదంతా ఇదో కొత్తగా వచ్చి ఈయన దుఃఖం పెట్టుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంకొక సాజిష్ చేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ జనానికి కూడా చెప్పాల్సుకునేది ఏంటంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితులు హైదరాబాద్ మీద కబ్జా చేసేందుకు దీన్ని యూనియన్ టెరిటరీ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు. ఇది మీరు పగటి కళలు, క్యాజిల్స్ ఇన్ ఎయిర్, పేక మెడలు కూలగొడతాం. మీరు అనుకునేటి అన్ని కూలగొడతాం. నిజమైన తెలంగాణ వాళ్ళు కొంతమంది రాజకీయ బ్రోకర్ నా కొడుకులు మీతో ఉండొచ్చు, కానీ నిజమైన తెలంగాణ వాదులుగా ఇగో ఇటువంటి వాళ్ళం అందరం పల్లెలా ఊర్లలో ఉన్నాము. మా దండు కదిలితే మీరు అన్ని వదులుకొని పోవాల్సి వస్తుంది. ఇక్కడ తర్వాత ఇంకొక విష ప్రచారం బాగా చేస్తున్నారు హైదరాబాద్ మీద, తెలంగాణ మీద. పార్లమెంట్లలో కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక. మీరు అనుకుంటారేమో ఆంధ్రులతో మంచిగా ఉంటే తెలంగాణ మా జేబులు ఉన్నట్టే అని అనుకుంటారేమో, కానీ వాస్తవిక పరిస్థితులు కావు. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.